తమిళనాడు తరహా వాతావరణం ఇక్కడ తేవద్దు, అలా రుద్దొద్దు మా మీదని కూడా నిన్న వాళ్ళు చేసిన స్లోగన్స్లో ఒక మాట. తమిళనాడులో ఒక చిన్న చిక్కుంది. వాళ్లకు తమిళము తప్ప ఏ భాష పడదు, అది మళ్ళీ దోషమే. కానీ ఇక్కడ అలాంటి మాట చెప్పటం లేదు. అన్ని భాషలు ఉండాలి, తెలుగు కూడా ఉండాలి అన్నారు. చాలా మర్యాద, లలిత మర్యాదగా తెలుగు వాళ్ళం అలా రుద్దం ఎప్పుడు. తమిళులు కూడా కొన్ని సమయాల్లో ఇబ్బంది పడుతున్నారు, ఇతర భాషలు రాకపోవటం వల్ల, అక్కడ లేకపోవటం వల్ల. అయితే వాళ్ళు గ్రహిస్తున్నారు, ఇప్పుడు తమిళులు కూడా గ్రహిస్తున్నారు ఇవన్నీ కూడా. అయితే వాళ్ళతో మనం పోటీ పడవలసింది ఏ విషయంలో అంటే, మన ఏ మాతృభాష ఉందో దానిని వాళ్ళు పోషించినంతగా ఇతర ఏ భాషీయులు పోషించటం లేదు. మాతృభాషా భక్తి అనురక్తిలో మనం వాళ్ళని ఆదర్శంగా తీసుకోవాలి, కానీ పరభాషా ద్వేషం ఆదర్శంగా తీసుకోవద్దు. ఇక్కడ జాగరూకత వహించాలి. అందువల్ల పరభాషా ద్వేషం వద్దు, మాతృభాష అభిమానము కద్దు తప్పకుండా ఉండాలి. అది ఉంటూ ఇతర భాషలు నేర్చుకుంటూ సమన్వయ సూత్రమును పాటించాలి. ఇదే కదా త్రిభాషా సూత్రం. త్రిభాషా సూత్రంలో కూడా మాతృభాషకు, ఆ రాష్ట్రానికి సంబంధించిన భాషకు ప్రాధాన్యం ఉన్నది. దాన్ని మనం పాటించటమే ఇక్కడ. ఇది ఇప్పుడు దీన్ని అమలు పరుస్తున్న మన ప్రభుత్వాన్ని తప్పకుండా అభినందించాలి, ప్రశంసించాలి.